టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరి అభిమానులు సోషల్ మీడియాలో బాహాటంగా థియేటర్ల వద్ద గొడవ పడతారేమో కానీ వీరిద్దరూ ఒకరికంటే ఒకరికి చాలా గౌరవం, అభిమానం అనే విషయం ఇప్పటికీ చాలా సందర్భాల్లో నిరూపితమైంది. ఇద్దరూ రెగ్యులర్గా కలిసి పార్టీల్లో పాల్గొనడం మొదలుకొని అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మనం చూస్తూ ఉంటాం. ఆ మధ్య ఎన్టీఆర్ సినిమా కోసం మహేష్ బాబు సినిమా కోసం ఎన్టీఆర్ తమ వంతు సహాయం అన్నట్లుగా ప్రమోషన్లోనూ భాగస్వామ్యం కావడం ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. దీంతో ఇద్దరు హీరోల కాంబోలో ఫోటో కోసం అభిమానులు, మీడియా వారు ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇద్దరు హీరోల ఫోటో రాలేదు కానీ వారి భార్యల ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్లో బర్త్డే పార్టీలో పాల్గొన్నారు. నమ్రతకి అత్యంత సన్నిహితురాలు అయిన స్వాతి పుట్టినరోజు సందర్భంగా పెద్ద పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీలో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఇదే బర్త్డే పార్టీలోనూ మాజీ హీరోయిన్ అయిన నమ్రత సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్లో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టి చాలా కాలమైంది. ఇక పిల్లలిద్దరూ పెద్దవారైనా వయసు పెరుగుతున్నా నమ్రత చాలా అందంగా 25 ఏళ్ల హీరోయిన్ మాదిరిగా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అందంగా ఉండడంతో ఇప్పటికే నమ్రతను చాలామంది రీఎంట్రీ ఎప్పుడు ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఆమె మాత్రం రీఎంట్రీ విషయంలో అస్సలు ఆసక్తిని కనిపించడం లేదు. నమ్రత నటిస్తానంటే వెంటనే 10 సినిమాలు ఆవిడ చేతిలో పడతాయనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక ఇదే పార్టీలో పాల్గొన్న లక్ష్మీ ప్రణతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈమె చాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటారు. అయితే కనిపించిన ప్రతిసారి కూడా ఆమె ఫోటోలు వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. ఎన్టీఆర్కి జోడీగా ఎప్పటికీ క్యూట్గా, అందంగా లక్ష్మీ ప్రణతి కనిపిస్తూ ఉంటారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఎన్టీఆర్ భార్య కావడంతో ఈమె గురించి మీడియాలో రెగ్యులర్గా వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా మరోసారి ఈమె ఇలా బర్త్డే వేడుకల్లో పాల్గొన్న కారణంగా వార్తల్లో నిలిచారు. ఇద్దరు కొడుకుల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఎన్టీఆర్ బిజీగా ఉండడంతో కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ వ్యాపార విషయాలను చూసుకుంటుంది. దాంతో ఇలాంటి కార్యక్రమాలకు ఆమె పాల్గొనేందుకు ఆహ్వానాలు రెగ్యులర్గా అందుకుంటూనే ఉంటుంది. అయితే అప్పుడప్పుడు మాత్రమే లక్ష్మీ ప్రణతి ఇలా పార్టీల్లో కనిపిస్తూ ఉంటారు. ఇక ఎన్టీఆర్ సినిమా విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సినిమాను చేస్తున్నాడు. కేజీఎఫ్, సలార్ లాంటి సినిమాల ద్వారా ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక మహేష్ బాబు సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల పుకార్లు, షికార్లు చేస్తూనే ఉన్నాయి. వాటన్నింటికీ వచ్చే ఏడాదిలో ఖచ్చితంగా రాజమౌళి సమాధానం చెప్పడం ఖాయమని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ డ్రాగన్. క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్తో కలిపి మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ స్థాయిలో ఈ యాక్షన్ డ్రామాని నిర్మిస్తున్నారు. అత్యంత అంతర్జాతీయ ప్రమాణాలతో హాలీవుడ్ టెక్నీషియన్లతో దీన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ అండ్ నీల్ సినిమాల్లో ఇదొక యాక్షన్ ఎపిక్ అని ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదొక ఎపిక్ యాక్షన్ కాగా సున్నితమైన భావోద్వేగాలను, రా అండ్ రస్టిక్ యాక్షన్ సన్నివేశాలని జోడించి దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ ఇంతకు ముందు చేయని, ఇంతవరకు ఊహించని పవర్ఫుల్ పాత్రలో బీస్ట్గా కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ స్టోరీ నేపథ్యంలో 1969లో చైనా, భూటాన్, ఇండియా గోల్డెన్ ట్రయాంగిల్ సరిహద్దులుగా పిలిచే ప్రాంతం చుట్టూ సాగుతోందని ఇన్సైడ్ టాక్. పీరియాడిక్ యాక్షన్ స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ళ ఫస్ట్ కాంబినేషన్ అనగానే ఈ మూవీ పైన అంచనాలు తారాస్థాయికి చేరాయి. దానిపైన మేకర్స్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.
సో ఈ మూవీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుందని, ఇది ప్రత్యేకమైన స్క్రిప్ట్ అని, ఇంతవరకు ఇండియన్ సినిమాల్లో చూడని యునిక్ స్టోరీ అని, దీనికి ఆకాశమే హద్దు అన్నారు. అంతేకాకుండా ఈ మూవీ ఎలా ఉంటుందన్నది మీ ఊహకు కూడా అందదని, అంచనాలకు మించి ఉంటుందని హైప్ ఇచ్చారు. దానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో సినిమా షూటింగ్ని జరుపుకుంటున్నట్టుగా తెలుస్తోంది. కొంత విరామం తర్వాత తిరిగి షూటింగ్లో ప్రారంభమైన ఈ మూవీ ఫస్ట్ టైం భారీ స్థాయిలో హైదరాబాద్ పరిసరాల్లో సెట్ని నిర్మించి అందులో షూటింగ్ చేసుకుంటున్నారట. ప్రశాంత్ నీల్ సినిమాల్లో భారీ సెట్లని నిర్మించడం అనేది చాలా అరుదు. కేజీఎఫ్ లాంటి సలార్ వరకు ఎలాంటి సెట్లు వాడకుండానే రియల్ లొకేషన్స్లోనే షూట్ చేశారు. కానీ ఫస్ట్ టైం ఎన్టీఆర్ డ్రాగన్ కోసం ప్రత్యేకంగా హైదరాబాద్లో సెట్ వేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. అయితే తాజాగా నిర్మించిన ఈ భారీ సెట్లో నెల రోజుల పాటు షూటింగ్ చేయబోతున్నారట. ఇక ఇందులో ఎన్టీఆర్ పైన పలు కీలక ఘట్టాలని షూట్ చేస్తారని ఇన్సైడ్ టాక్. ప్రశాంత్ నీల్ సినిమాలో సెట్ వేయడమే ఫస్ట్ టైం అంటే అది కూడా తెలుగు స్టేట్లోని హైదరాబాద్లో వేయడం తొలిసారి అని చెబుతున్నారు. రుక్మిణి వసంత్తో పాటు ఖైదూ లోహద్ కూడా మరో హీరోయిన్గా నటించే ఛాన్స్ ఉందని, పవర్ఫుల్ క్యారెక్టర్లో అనిల్ కపూర్, మలయాళ స్టార్ టోవినో థామస్ నటిస్తున్నారని, ఎన్టీఆర్ పైన షూట్ చేసే యాక్షన్ ఘట్టాలు సినిమాకు ప్రధాన హైలైట్గా నిలుస్తాయని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతున్న ఫైటింగ్ సీక్వెన్స్ను పూర్తి కాగానే విదేశాల్లో షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. అందుకోసమే ఇటీవలే సినిమాటోగ్రఫర్ భువన గౌడ జోర్డాన్ వెళ్ళి అక్కడ కొన్ని లొకేషన్స్ని ఫైనలైజ్ చేశారని వార్తలు వచ్చాయి. సో ఈ సినిమా 2 భాగాలుగా వస్తుందనే వార్తలు వస్తున్నా అధికారికంగా మాత్రం ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. ఏది ఏమైనా ఈ ఏడాదిలోనే డ్రాగన్గా ఎన్టీఆర్ తన అభిమానులను పలకరించనున్నారు.